ఏపీఎంసీ 2025 అండ్ ఎంపీసీ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితే అవడం జరిగింది. అండ్ 21st మే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈరోజు ఈ యొక్క షిఫ్ట్లో ఉన్నారో మీ అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ యొక్క పేపర్ కూడా ఎలా అనిపించింది మీకు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అన్ని షిఫ్ట్స్ వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 22, 23, 24 ఇలా 27 వరకు అయితే ఉన్నాయి కదా. ఏ రోజు ఎవరికి ఏ షిఫ్ట్ అనేది కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనం అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే రోజు ఆ షిఫ్ట్ వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుంటారు కదా. అండ్ ఇలా ఒకరికి ఒకళ్ళు హెల్ప్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా మన ఛానల్లో పేపర్ అనాలిసిస్తో పాటు నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ టాప్ కాలేజెస్ ఏమున్నాయి, మీ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో కూడా మనం ఇలా అప్డేట్స్ అని కూడా వస్తాయి మన ఛానల్లో. ఈ యొక్క అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా మనం అయితే చూద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే చాలామంది కూడా టైం మేనేజ్మెంట్ అనేది చేయలేకపోతున్నారు. ఇది వచ్చేసి టైం మేనేజ్మెంట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా చాలామంది ప్రాక్టీస్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి CDF ఇచ్చాను కదా, కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములే. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ డే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు 27 లోపు ప్రతి ఒక్కరు కూడా CDF అనేది థరోలీ మీరైతే ప్రిపేర్ అవ్వండి. అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే కాన్సెప్ట్స్ కూడా మినిమం బేసిక్స్ కూడా గుర్తు లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే చూడగానే కొన్ని క్వశ్చన్స్ అయితే మీరైతే ఆన్సర్ చేయగలుగుతారు, దానికి కూడా మీకు ఒక బేసిక్స్ అనేవి గుర్తు రాలేదు, ఫార్ములాస్ కూడా గుర్తు రాలేదు అనుకోండి, అలా చేయడం కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పేసి కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. ఇంకా టైం ఉంది కదా. ఇంకా ప్రీవియస్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫార్ములాస్ అన్ని కూడా మీరైతే మీరైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మ్యాథ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏమవుతాయి అంటే లెంతీయెస్ట్గా అడుగుతున్నారు, ఇలా 2-3 లైన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మీకు ఒక 3-4 ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా. అండ్ ఇవి వచ్చేసి సింపుల్గా ఉంటాయి, క్వశ్చన్ వచ్చేసి లెంతీయెస్ట్గాను టఫ్గా అడగడం జరుగుతుంది. అందుకని చెప్పేసి బేసిక్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, అప్పుడేమవుతుంది, చూడగానే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు కదా, ఆ టైం వచ్చేసి టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం టైం తీసుకొని మీరైతే ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరైతే ప్లాన్ అనేది చేసుకొని మీరైతే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్కి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే వెళ్ళండి. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుగానే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూద్దామండి, ఇక్కడ వచ్చేసి అప్డేట్ చూసినట్లయితే మ్యాథ్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయంటే క్వశ్చన్స్ వచ్చేసి ఎక్కువ ఇంటిగ్రేషన్, క్యాలిక్యులస్ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ దాకా అయితే వచ్చాయని చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయంట. అండ్ నా దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈరోజు షిఫ్ట్ వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయంట. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, లిమిట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, సర్కిల్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, మ్యాట్రిసెస్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయంట. నెక్స్ట్ హైపర్బోలా నుంచి ఒక 2 క్వశ్చన్స్, నెక్స్ట్ ఎలిప్స్ నుంచి 1 క్వశ్చన్, లోకస్ నుంచి 1 క్వశ్చన్స్, ఇలా అయితే రావడం జరిగింది. నా దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి ఫిజిక్స్ కొంచెం అందరికి కూడా టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఫార్ములా బేస్డ్ లేదంటే డయాగ్రామ్స్ అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇది కొంచెం టఫ్గానే ఇస్తాడు. ఏ షిఫ్ట్ అయినా ప్రీవియస్ ఇయర్స్లో చూసుకోండి, ఫిజిక్స్ అనేది ఎక్కువ టఫ్గానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి చూసుకోండి, ఒక 2 క్వశ్చన్స్ దాకా అయితే వచ్చాయి. లాస్ ఆఫ్ మోషన్ 2 క్వశ్చన్స్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్ నుంచి 1 క్వశ్చన్, యాటమ్స్ నుంచి 1 క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ కూడా ఎప్పుడు మీకు ఈజీగా టు మోడరేట్గానే ఉంటుందండి. అండ్ కెమిస్ట్రీలో మీరు ఎక్కువ స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఫిజిక్స్లో చేయని వాళ్ళు కెమిస్ట్రీలోనే ఎక్కువ చేస్తారు. ఇందులో వచ్చేసి ఒక
10 to 15 క్వశ్చన్స్ అయితే ఈజీ టు మోడరేట్గా వెళ్తాయి. వీటిలో అన్ని కూడా మీరైతే ఆన్సర్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. అండ్ వీటి నుంచి వచ్చేసి ఒకసారి కెమిస్ట్రీ నుంచి అయితే చూద్దాం. ఇందులో వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ మీరైతే చూసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఎగ్జామ్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, బయోమాలిక్యూల్స్ నుంచి, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్, నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఇప్పటివరకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం నేను అది ఇచ్చాను. మిగతా వాళ్ళు కూడా ఏ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. ఈరోజు రాసిన వాళ్ళకి ఈ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. కాబట్టి అవన్నీ కూడా మీరైతే చూడండి ఒకసారి. వాళ్ళు వాళ్ళ అనాలిసిస్ కూడా చెప్తారు కాబట్టి దాని ప్రకారం మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మ్యాథ్స్ అటెంప్ట్ చేసుకోండి, నెక్స్ట్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేసింది, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి ఫిజిక్స్ అయితే అటెంప్ట్ ఇవ్వండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. అంతేగాని వెళ్ళగానే ఫిజిక్స్ లేదంటే కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఎలా పడితే అలాగా మీకు ఫస్ట్ ఏవైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ క్వశ్చన్స్ ఎందులో అటెంప్ట్ చేయగలరు, ఏ సబ్జెక్ట్ బాగా వచ్చో ఆ సబ్జెక్ట్ అనేది ముందు తీసుకోండి. నేను ఈ యొక్క ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఎలా రాయాలో కూడా మీకైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అండ్ అది కూడా చూడండి. చాలామంది కూడా కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. మీ యొక్క డౌట్స్ కూడా అక్కడ అడిగితే వాళ్ళే చెప్తారు. కాబట్టి అండ్ ఎగ్జామ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరైతే తీసుకొని ఇవన్నీ కూడా చూసుకొని 1-2 సార్లు ఇప్పటివరకు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా 1-2-3 టైమ్స్ అయితే మీరైతే చెక్ చేసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్లో లింక్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిలో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతామండి. నెక్స్ట్ 27 లోపు ఏ రోజు ఏ షిఫ్ట్ మీ ఎగ్జామ్ ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.